హయత్ నగర్ కి దగ్గరలో ఉన్న మునగనూరులో మునగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మంచి కాలనీలో 62 లక్షలకే 73 గజాల అందమైన G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంటుంది. మంచి కాలనీ మీరు చూసుకోవచ్చు. సీసీ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. హయత్ నగర్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి చేరుకోవచ్చు. 2 హైవేస్ మధ్యలో ఈ మునగనూరు ఉంటుంది. ఈ మునగనూరుని రీసెంట్ గా GHMC లో విలీనం చేయడం జరిగింది. మునగనూరు పక్కన తొర్రూరుని మనకి డివిజన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ మునగనూరుకి షిఫ్ట్ అవుతుంది. ఇంతవరకు డౌట్ ఉండే, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. పక్కా న్యూస్ ఇది. సో ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ 100% ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు విషయానికి వస్తే ఇది వచ్చేసి 73 గజాల ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 19x35 డైమెన్షన్స్ తో ఉంటుంది. SFT వచ్చేసి మనకి 1350 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. రూమ్స్ కొద్దిగా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే 73 గజాల ఇల్లు కాబట్టి రూమ్స్ చిన్నగా ఉంటాయి. రోడ్డు దగ్గరలో మంచి ప్రాపర్టీ, మాకు ఒక చిన్న ఇల్లు అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ ఇల్లు వాళ్ళకి అద్భుతంగా సెట్ అవుతుంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మీరు చూడొచ్చు, ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు. ఇల్లు చాలా హైట్ లో ఉందన్నమాట. చూసుకోవచ్చు, పార్కింగ్ లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. పార్కింగ్ అయితే పెద్దగా లేదు, ఒక 2 బైక్లు అయితే ఈజీగా పడితే మీరు చూడొచ్చు. మనకి పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ ఉంది అండ్ గేట్ కూడా చాలా బాగుంది అనమాట. గేట్ దిమ్మలకు కూడా మనకి టైల్స్ వేయడం జరిగింది, మంచి గోల్డెన్ పట్టి పెట్టడం జరిగింది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది, ఒక వాష్ ఏరియా ఉంది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. 73 గజాల్లో సెట్ బ్యాక్స్ వదలడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, మెయిన్ డోర్ కూడా మంచి డిజైన్ తో ఉంది. మంచి టేక్వుడ్ వాడి అద్భుతంగా చేయడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. హాల్ ఇది. నేను చెప్తున్నాను కదా, చిన్నిల్లు కాబట్టి స్పేషియస్ గా ఏముండదు. ఇది మీరు గమనించండి. ఇక్కడ మీరు సోఫా వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. టీవీ పాయింట్ ఇక్కడ ఎదురుందనమాట. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ తో అద్భుతంగా చేయడం జరిగింది. మన వెంటిలేషన్ ప్రకారం 2 విండోస్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చిన్న పూజ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఎంత మంచి సెట్ బ్యాక్ ఉందో చూడండి. 73 గజాల్లో కూడా మంచి సెట్ బ్యాక్ ఉంది. అక్కడ వాష్ ఏరియా, ఇది వచ్చేసి మనకి సంపు, ఇటు పక్కన మనకు బోర్ ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మెయిన్ రోడ్ కి దగ్గర చూసే వాళ్ళకి ఈ ఇల్లు అద్భుతంగా సెట్ అవుతుంది. సో ఎవరైతే మెయిన్ రోడ్ దగ్గర చూస్తున్నారో, ఇల్లు చిన్నగైనా పర్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతంగా సెట్ అవుతుంది. చూసుకోవచ్చు, చిన్న కిచెన్, ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉన్న దాంట్లో అయితే చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు, మనకి వెంటిలేషన్ పైన ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోవచ్చు, చిన్న వాష్ ఏరియా, మనకి వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, బెడ్రూమ్స్ అయితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ ఎలా ఉందో పైన కూడా బెడ్రూమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ బెడ్రూమ్ లో చిన్న దివాని పడుతుంది, అంతకన్నా మించి ఎక్కువ ఏం పట్టదు ఇందులో. ఇది గమనించండి. చూసుకోవచ్చు, విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మంచి కలర్స్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు, బాల్కనీ ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఈవినింగ్ పూట 2 వ్యక్తులు చైర్లు వేసుకుని కూర్చునే విధంగా ఉన్న దాంట్లో స్పేషియస్ గా ఉంది. మంచి గ్లాస్ ఫ్రేమ్స్ తో అద్భుతంగా చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చూద్దాము. కింద ఏ విధంగా అయితే మెయిన్ డోర్ ఉందో పైన కూడా అదే విధంగా ఉంది. చూసుకోవచ్చు, హాల్ చాలా బాగుంది. మీరు కావాలంటే ఇక్కడ సోఫా వేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో లేదు అనుకుంటే ఇక్కడ కూడా సోఫా వేసుకోవచ్చు. ఒక చిన్న సోఫా అయితే పడుతుంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బెటర్ గా ఇచ్చారు, చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. చూసుకోవచ్చు, బాత్రూమ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. దీని పక్కన ఇటు ఆనుకొని మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్ లో 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలతో ఉందన్నమాట. అటుపక్కన మనకి వాష్ ఏరియా ఉంది. చూసుకోవచ్చు, ఇల్లు అయితే చాలా బాగుంది. 73 గజాల్లో చాలా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. రూమ్స్ అయితే చిన్నగా ఉంటాయి, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఆలోచించుకొని మీరు విజిట్ కి రండి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒక చిన్న దివాని కింద ఏ విధంగా నేను చెప్పానో అదే విధంగా చిన్న దివాని పడుతుంది. అంతకన్నా పెద్దగా అయితే పట్టదు. ఇలా ఫాల్ సీలింగ్ ఉంది. కలర్స్ చాలా వేయడం జరిగింది. అదే విధంగా
చూసుకోవచ్చు సర్పంచ్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. దీనికి అటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఏం లేదు, కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ అంటారు అంతే. దీన్ని చూసుకోవచ్చు. ఇందులో ఒక చిన్న దివాని, ఒక వ్యక్తి పడుకునే విధంగా ఒక చిన్న దివాని పడుతుంది, అంతకన్నా ఎక్కువైతే పట్టదు. పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనకి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. బీరువా స్పేస్ చాలా బాగుంది. కబోర్డ్స్ వేయించుకుంటే ఇల్లు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు మనకి మంచి వాష్ ఏరియా అంటే బాత్రూమ్ కూడా ఉందన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్ చాలా బాగుంది. డోర్స్ చాలా బాగున్నాయి, మంచి కలర్స్ వాడి క్వాలిటీతో అయితే కట్టడం జరిగింది. పైన మీరు చూసుకోవచ్చు, పైన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫ్లోరింగ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా బాగుంది. ఇల్లు ఎలివేషన్ కూడా అద్భుతంగా వచ్చింది. దీని ప్రైస్ మీకు మొదట్లో చెప్పాను 62 lakhs. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. మా దగ్గర ఈ హౌసే కాదు, చాలా హౌసెస్ ఉన్నాయి. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు ఏ ఇల్లు నచ్చినా విజిట్కి రండి. ఒకటి కాదు 4 ఇల్లు చూపిస్తాము, టెన్షన్ ఏం లేదు. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. అన్ని రకాలుగా మేమే చూసుకుంటాము. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.